కాబట్టి దేవుని యొక్క మందిరంలో మేలు జరుగుతుంది కాబట్టి ఆ మేలు తోటి తృప్తి పొందే జీవితం కలిగి ఉంటావు అని చెప్పి దేవుని యొక్క వాక్య స్పష్టంగా తెలియపడుతుంది. అందులో జకర్యా గ్రంథంలో భక్తుడు చాలా శ్రేష్టమైన మాట తెలియపడతాడు. ఆ మాట మనం చదువుకుందాము. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండొంతులుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. గమనించండి దేవుని పిల్లలారా, ఇక మనం చూసినట్లయితే కనుక బంధకములో పడి ఉండి నిరీక్షణ గలవాలని చెప్పి పిలుస్తున్నాడు. మనం చూడండి, మేలు కావాలని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేశాడు. బంధకాలు మనం పడి ఉన్నాము. అలాగే లోక సంబంధం ఏంటంటే జీవితం జీవించాడు బంధకాలు మనం పడి ఉన్నాము. అలా పాపమైన బంధకాల్లోని చీకట్లోని బంధించబడిపోయిన బంధకాలు మనం ఉన్నాము. కాబట్టి ఇలాంటి బంధకాల్లో మనం ఉండి మేలు కావాలనుకోండి